క్రైస్ట్ చర్చ్ వేదికగా న్యూజిలాండ్ వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మొదటి టెస్టులో న్యూజిలాండ్ భారీ ఆధిక్యంలో ఉన్నప్పటికీ షై హూప్ అద్భుత శతకం క్రికెట్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది. కంటి ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న డగౌట్ కి పరిమితం కాకుండా సన్ గ్లాసెస్ పెట్టుకుని మరి బ్యాటింగ్ చేయడమే కాకుండా సెంచరీతో రాణించాడు. దాంతో 4వ రోజు ఆల్అౌట్ అవుతుంది అనుకున్న విండీస్ మ్యాచ్ పై పట్టు సాధించింది. న్యూజిలాండ్ భారీ స్కోర్ చేయడంతో రెండో ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ కు 531 పరుగుల లక్ష్యం ఎదురైంది. 4వ రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ 4 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. షై హూప్ 116 పరుగులు, జస్టిన్ గ్రీవ్స్ 55 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నారు. ఈ టెస్టులో విజయం సాధించాలంటే విండీస్ కు ఆఖరి రోజు 319 పరుగులు కావాల్సింది. హోప్ గ్రీవ్స్ ఆఖరి రోజు కూడా నిలబడితే మ్యాచ్ డ్రా అయ్యే అవకాశం ఉంది. ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న హోప్ 2 ఇన్నింగ్స్లలోనూ సన్ గ్లాసెస్ తో బ్యాటింగ్ చేశాడు. హోప్ కి కొన్ని రోజులుగా తీవ్రమైన కంటి ఇన్ఫెక్షన్ ఉండడంతో మ్యాచ్ మొత్తం యాంటీబయాటిక్ డ్రాప్స్ ఉపయోగించాడు. దాంతో ఫీల్డింగ్ కూడా చేయలేకపోయాడు. అయినా మొదటి ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్ లో సెంచరీతో అదరగొట్టాడు. సన్ గ్లాసెస్ తో కూడా ఆడుతూ కివీస్ బౌలర్లను ఎదుర్కొని నిలబడటంతో హోప్ డెడికేషన్ కు క్రికెట్ లోకం సలాం కొట్టింది.